అందరికీ నమస్కారం. ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్. ఈరోజు మీ కష్టానికి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. మీరు నిలిపివేసిన పనులు ఊపందుకునే అవకాశం ఉంది. మీరు కంటి సంబంధిత సౌకర్యం లేదా తలనొప్పులను అనుభవించవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామి భావాల పట్ల సున్నితంగా ఉండాలి. ఈరోజు ఈ రాశి వారికి వృత్తి వ్యాపారంలో కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. కానీ మీరు మాట్లాడేటప్పుడు వినయంగా ఉండాలి. ఏదైనా పోటీకి సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు. ఈరోజు మీకు కొంతమంది కొత్త ప్రత్యర్థులు శత్రువులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఈరోజు చంద్రుడు మీ రాశిలోని 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల అనేక ముఖ్యమైన మార్పులు రావచ్చు. ఈ సమయం సంబంధాలు, వృత్తి మరియు మానసిక స్థితిపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో మీరు కొన్ని విషయాలు విజయం సాధిస్తారు, కానీ భావోద్వేగాల ప్రభావంతో తీసుకునే నిర్ణయాలు సమస్యలకు దారితీయవచ్చు. ఈ రాశి వారు ఓర్పు, సంయమనం పాటించాల్సిన సమయం ఇది. ఉద్యోగంలో ఉన్నవారికి పనిలో అదనపు బాధ్యతలు లభించవచ్చు. పెరిగిన పని ఒత్తిడి మానసిక ఒత్తిడికి కారణం కావచ్చు, కానీ మీ కఠోర శ్రమ భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు ఏదైనా కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. భాగస్వామ్యాల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఆర్థిక విషయాలు సాధారణంగానే ఉండవచ్చు. ఖర్చులు అకస్మాత్తుగా పెరిగితే మీ బడ్జెట్పై ప్రభావం పడవచ్చు. కుటుంబంలో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు, కాబట్టి మీ మాటలను అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. అయితే కష్ట సమయాల్లో కుటుంబంలోని పెద్దల మద్దతు సహాయకరంగా ఉండవచ్చు. ఈ సమయంలో మీ ప్రేమ జీవితం కొంచెం సున్నితంగా ఉండవచ్చు. మీ భాగస్వామితో అపార్థాలు పెరగవచ్చు, కాబట్టి మీ సంభాషణ పారదర్శకతను పాటించడం చాలా ముఖ్యం. ఒంటరిగా ఉన్నవారు సంబంధాలలోకి తొందరపడకుండా ఉండాలి. ఆరోగ్య విషయానికి వస్తే ఒత్తిడి, తలనొప్పులు మరియు నిద్రలేమి ఆందోళన కలిగించవచ్చు. యోగా మరియు ధ్యానం ప్రయోజనకరంగా ఉంటాయి. ఈరోజు పనిలో మీ విజయం ఇతరులతో ఎంతో సజావుగా కలిసి పనిచేస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. క్లయింట్లు లేదా భాగస్వాములతో మీ సమన్వయం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఒప్పందాలను ఖరారు చేయడానికి మీ తెలివిని ఉపయోగించండి. చంద్రుడు అష్టమి భావంలోకి ప్రవేశించడం వల్ల ఈరోజు ఆర్థిక విషయాలు ఒక ఆసక్తికరమైన మలుపు తీసుకుంటాయి. ఉమ్మడి పెట్టుబడి లేదా మీ తండ్రి ఆస్తికి సంబంధించి మీకు అకస్మాత్తుగా శుభవార్త అందవచ్చు. పగటిపూట స్థిరత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యం. కాగా సాయంత్రం ఉమ్మడి వనరుల ద్వారా మీ సంపదను పెంచుకోవడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. అప్పులను తగ్గించుకోవడానికి ఈరోజు మంచిది. ఈరోజు మీకు ఆర్థికంగా మంచి రోజుగా ఉంది. ఒక వ్యాపార ఒప్పందాన్ని ఖరారు చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీకు కంటికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే వాటి పట్ల అప్రమత్తంగా ఉండి వైద్య సలహా తీసుకోండి. మీరు ఎవరినండైనా డబ్బు అప్పుగా తీసుకుని ఉంటే దానిని చాలా వరకు తిరిగి చెల్లించడంలో మీరు విజయం సాధిస్తారు. కొత్త ఆస్తి కొనుగోలు విషయంలో సంప్రదింపులు జరిపేటప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ముందడుగు వేయండి. మీరు మోసానికి గురయ్యే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి, కావున జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి స్త్రీలకు ఒక ముఖ్యమైన రోజుగా ఉంది. భావోద్వేగాలకు లొంగిపోకుండా అవగాహనతో మరియు సమతుల్యతతో వ్యవహరించడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈరోజు ప్రేమ సంబంధాలలో తీవ్రమైన చర్చలు జరగవచ్చు. మీకు దీర్ఘకాలంగా ఉన్న సమస్యను పరిష్కరించుకునే అవకాశం లభిస్తుంది. వివాహిత స్త్రీలు తమ సంబంధంలో సమతుల్యతను పాటించాల్సి ఉంటుంది. మీ భాగస్వామిపై అధిక నియంత్రణ కలిగి ఉండడానికి ప్రయత్నించడం ఒత్తిడిని పెంచుతోంది. ఒంటరి మహిళలు ప్రభావవంతమైన బలమైన వ్యక్తిత్వం గల వారిని కలుసుకోవచ్చు. సంబంధాలలో నిజం మాట్లాడండి, కానీ మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. పని ప్రదేశంలో జట్టు కృషి మరియు సహకారం చాలా ముఖ్యమైనవిగా ఉన్నాయి. ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకపోవడం హాని కలిగించగలదు. చట్టపరమైన విషయాలను మరియు ఒప్పందాలను జాగ్రత్తగా చదవండి. మీ వ్యాపార భాగస్వామితో పారదర్శకతను పాటించండి. రాజకీయాలు, న్యాయం, కన్సల్టింగ్ మరియు మనస్తత్వ శాస్త్ర రంగాలతో సంబంధం ఉన్న మహిళలు ప్రయోజనం పొందవచ్చు. ఏ రాతపూర్వక ఒప్పందంలోనూ తొందరపడవద్దు. భాగస్వామ్యానికి సంబంధించిన ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఉమ్మడి పెట్టుబడులు లేదా ఉమ్మడి ఖర్చుల గురించి చర్చించవచ్చు. పాత బకాయిలు లేదా డబ్బు సంబంధిత విషయాలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. పెద్ద ఖర్చులు చేయడం మానుకోండి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని డబ్బును నిర్వహించండి. దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళికలు ప్రయోజనకరంగా ఉండవచ్చు. మీరు మానసిక ఒత్తిడి మరియు భావోద్వేగపరమైన ఆందోళన అనుభవించవచ్చు. సంబంధాల గురించి ఆందోళన మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. రక్తపోటు మరియు హార్మోన్ల సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు.
ధ్యానం మరియు తేలికపాటి నడక ఉపశమనాన్ని కలిగిస్తాయి. మసాలా తక్కువగా తినండి, నీరు ఎక్కువగా త్రాగండి. ఇంటి అలంకరణలు లేదా కొత్త కొనుగోళ్లు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ అపార్థాలను చర్చించడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడం ఉపశమనాన్ని కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండి ప్రశాంతంగా ఉండడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంట్లో ఒక శుభకార్యానికి సిద్ధమవడం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈరోజు ఈ రాశి వాళ్ళు కొంతమందికి కొత్త బట్టలు, ఆభరణాలు ధరించే అవకాశం లభిస్తుంది. మీరు రుచికరమైన ఆహారం, ప్రయాణం మరియు వినోదాన్ని కూడా ఆస్వాదిస్తారు. వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుంది. భాగస్వామ్యాలు మీకు ప్రయోజనం చేకూర్చి ఇతరుల మధ్య మీ గౌరవాన్ని పెంచుతాయి. ఆర్థిక పరంగా ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచి మరియు లాభదాయకమైన రోజుగా ఉంది. మీ అంతర్దృష్టి మరియు తార్కిక సామర్థ్యం పెద్ద ఒప్పందాలను గెలుచుకోవడంలో మీకు సహాయపడతాయి. వ్యాపార రంగంలో మీ వ్యాపార ప్రతిష్టను బలోపేతం చేసే ఒక ప్రధానమైన మరియు ముఖ్యమైన ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ఈరోజు మీకు ఒక వ్యాపార రంగంలో మీ వ్యాపార ప్రతిష్టను బలోపేతం చేసే ఒక ప్రధానమైన మరియు ముఖ్యమైన ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ఈరోజు మీకు ఒక సువర్ణ అవకాశం లభిస్తుంది. మీరు గతంలో ఎవరి నుండైనా డబ్బు లేదా రుణాలు తీసుకుని ఉంటే ఈరోజు దానిలో గణనీయమైన భాగాన్ని తిరిగి చెల్లించుకోగలుగుతారు. ఇది మీ మానసిక భారాన్ని తగ్గిస్తుంది. కొత్త ఆస్తి, ఇల్లు లేదా భూమి కొనుగోలు చేసేటప్పుడు దాని చర మరియు స్థిర ఆస్తులను జాగ్రత్తగా మరియు చట్టబద్ధంగా ధృవీకరించుకోండి, లేకపోతే మీరు మోసానికి గురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా మీకు ఏవైనా చిన్నపాటి కంటి సమస్యలు ఉంటే వాటి పట్ల అప్రమత్తంగా ఉండి వెంటనే వైద్య సలహా తీసుకోండి. అజాగ్రత్త తీవ్ర నష్టాలకు దారితీయవచ్చు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మరియు మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మానసిక మద్దతు లభిస్తుంది. మీరు కొంతకాలం పాటు భావోద్వేగపరంగా అస్థిరంగా ఉండవచ్చు. ఈ రోజు మీకు సవాలుతో కూడిన రోజు కావచ్చు. మీరు మీ చుట్టూ ఉన్న శక్తిని అర్థం చేసుకుని దానికి తగిన విధంగా స్పందించడానికి సిద్ధంగా ఉండాలి. వ్యక్తిగతంగా మీరు కొంతకాలం పాటు భావోద్వేగపరంగా స్థిరంగా ఉండవచ్చు. ఇది మీ సంబంధాలపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడం మరియు సంభాషించుకోవడం చాలా ముఖ్యం. చిన్న చిన్న విషయాల్లో చిక్కుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఈరోజు కొన్ని పరిస్థితులు మీకు ఆందోళన కలిగించవచ్చు. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇది శాశ్వత పరిష్కారాల కోసం కాదు. సమస్యలను ఎదుర్కొనే సమయం. మీకు ఏవైనా ఆందోళన ఉంటే వాటిని పంచుకోండి, కానీ సున్నితత్వాన్ని పాటించండి. మీ లోతైన అవగాహన మరియు సానుభూతి ఈరోజు మీకు బలంగా ఉంటాయి. ఈ పరిస్థితిలో సహనంతో మరియు సానుకూలంగా ఉండడం ముఖ్యం. ఈరోజు కొంత పరధ్యానానికి గురి చేయవచ్చు, కానీ అది తాత్కాలికమేనని గుర్తుంచుకోండి. కొంత సహనం మరియు అవగాహనతో మీరు సవాళ్లను అధిగమించగలుగుతారు. ఈ రాశి వారికి ఈరోజు అనుకునే శుభవార్తలు మరియు ఉపయోగకరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మేలు చేసే ఒక ముఖ్యమైన లేఖ, సమాచారం లేదా సందేశం సరైన సమయంలో మీ చేతికి చేరే సూచనలు ఉన్నాయి. ఇది ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక మార్పులకు దారితీయవచ్చు. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సమాధానం రావడంతో మానసిక ఊరట లభించే అవకాశం ఉంది. ఈ రాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార రంగాల్లోని వ్యక్తులతో పరిచయాలు పెరగవచ్చు. మీ మాట తీరు, ప్రవర్తన ఇతరులను ఆకట్టుకోవడంలో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. సామాజికంగా మీ గుర్తింపు పెరిగే అవకాశం ఉండడంతో ఆత్మవిశ్వాసం కూడా మరింత బలపడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం మరియు స్నేహితుల మద్దతు ఈరోజు మీకు ప్రత్యేక బలంగా నిలవనుంది. ఆర్థిక విషయాల్లో కూడా కొంత అనుకూలత కనిపిస్తుంది. మీరు చేపట్టిన పనులు ఆలస్యంగా అయినా విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కూడా మంచి ఉత్సాహం కనిపించనుంది. మొత్తంగా చూస్తే ఈరోజు ఈ రాశి వారికి కొత్త అవకాశాలు, కీలక సమాచారం మరియు ప్రయోజనకరమైన పరిచయాలు తీసుకువచ్చే ప్రత్యేకమైన రోజుగా మారబోతుంది. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ అంతరాత్మను నమ్మండి మరియు మీ వనరులను సద్వినియోగం చేసుకోవడానికి ఆర్థిక నిపుణుని సంప్రదించడాన్ని పరిగణించండి. మీ వ్యూహాత్మక ఆలోచన విధానం ఆర్థిక వృద్ధికి, స్థిరత్వానికి దారితీస్తుంది. సానుకూల మరియు క్రమశిక్షణతో కూడిన వైఖరి మిమ్మల్ని రోజంతా సంతోషంగా ఉంచుతుంది. తెలివైన నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులు ఇంటర్వ్యూలలో లేదా వృత్తి సంబంధిత పోటీల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం నిలిచి ఉంటుంది. దూరపు బంధువులతో సంబంధాలు కొనసాగించడం
స్నేహపూర్వక సంబంధాలను మెరుగుపరుస్తుంది. ఆర్థిక కార్యకలాపాలు మందగించడం ఆందోళన కలిగించవచ్చు, కానీ ఈ పరిస్థితి తాత్కాలికమైనది. ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతికూల ఆలోచనలకు, కోపానికి దూరంగా ఉండడం అనేక సమస్యలను నివారించడంలో మీకు సహాయపడుతుంది. కొనసాగుతున్న వ్యాపార సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, కానీ సహోద్యోగులు మరియు ఉద్యోగుల సలహా తగిన పరిష్కారాన్ని అందిస్తుంది. మార్కెటింగ్ కార్యకలాపాలు మెరుగుపడతాయి. ఉద్యోగస్తులు తమ క్రింది ఉద్యోగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకుంటారు. దీనివల్ల వారి సన్నిహిత్యం పెరుగుతుంది. ప్రేమికులు కలుసుకోవడానికి అవకాశాలు లభించవచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం. అధిక పని ఒత్తిడి, అలసట మరియు తలనొప్పికి కారణం కావచ్చు. కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2, అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు.